Hi students, this is Rajeshwari, Department of Commerce, Sir CRR College for Women. Today we have to discuss the topic motor vehicle insurance, types, principles, advantages, disadvantages. First we have to discuss types. Mandatory motor vehicle insurance. There are situations where accident caused by motorist may result into may result into the injury or death of a third party. ఈ మ్యాండేటరీ మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్కి వచ్చేసరికమ్మా మనం ఏ వెహికల్ కొన్నా కానీ ఏదో 2 వీలర్ ఆర్ 4 వీలర్స్ ఏ వెహికల్ కొన్నా కానీ దానికి కంపల్సరీ మ్యాండేటరీగా ఇన్సూరెన్స్ అనేది చేయించాలి. సో ఈ మ్యాండేటరీ మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ ఏంటంటే మనం డ్రైవ్ చేసే వెహికల్ వల్ల యాక్సిడెంట్ ఒకవేళ జరిగితే ఒకవేళ ఇంజురీ అయినా కానీ లేదా డెత్ ఆఫ్ ది థర్డ్ పార్టీ వేరే పర్సన్ చనిపోయినా కానీ ఆ ఇంజురీ ఖర్చులకి ఆ మెడికల్ ఎక్స్పెన్సెస్కి కానీ లేదా చనిపోయిన వ్యక్తికి కానీ ఇచ్చే అమౌంట్ని మ్యాండేటరీ మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ కాంప్రిహెన్సివ్ ఇంట్రెస్ట్. అండర్ ద కాంప్రిహెన్సివ్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ అపార్ట్ ఫ్రమ్ ది కవరేజ్ ఆఫ్ థర్డ్ పార్టీ లైబిలిటీ. ఈ కాంప్రిహెన్సివ్ ఇంట్రెస్ట్ ఏంటంటే అండర్ ది కాంప్రిహెన్సివ్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ ఈ కాంప్రిహెన్సివ్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ అపార్ట్ ఫ్రమ్ ది కవరేజ్ ఆఫ్ థర్డ్ పార్టీ లైబిలిటీ. సో మన మోటార్ వెహికల్ వల్ల వేరే థర్డ్ పార్టీ వేరే అతను అనేవాడు లాస్ పొందితే ఆ లాస్ని ఈ కాంప్రిహెన్సివ్ ఇంట్రెస్ట్ అనేది కవర్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్. ఫస్ట్ వన్ ఈస్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్. A contract of insurance are governed by direct doctrine of utmost good faith. మన కాంట్రాక్ట్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీతో మన కాంట్రాక్ట్ అనేది అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ నమ్మకంతో కలిగి ఉండాలి. సో అందుకని మనం కాంట్రాక్ట్ అనేది నమ్మకానికి ఒక కాంట్రాక్ట్ అనేది రాస్తాం. నెక్స్ట్ వన్ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్. దిస్ ఈజ్ లీగల్ రైట్ టు ఇన్సూరర్. సో ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఏంటంటే దిస్ ఈజ్ లీగల్ రైట్ టు ఇన్సూరర్కి ఒక లీగల్ రైట్ ఇది. మనం పే చేసే ప్రీమియం మీద కొంత ఇంట్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేయడాన్ని ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ వన్ ఇండెమ్నిటీ. దిస్ ప్రిన్సిపల్ ఎన్ష్యూర్స్ దట్ ఇన్సూర్డ్ డస్ నాట్ మేక్ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ లాస్. సో ఇండెమ్నిటీ అంటే ఏంటంటే దిస్ ప్రిన్సిపల్ ఎన్ష్యూర్స్ దట్ ఇన్సూర్డ్ డస్ నాట్ మేక్ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ లాస్. మనకు వచ్చే లాస్ మీద ఎలాంటి ప్రాఫిట్ అనేది కూడా తను ప్రొవైడ్ చేయడు. ఎంత లాస్ అయితే మనకు వచ్చిందో ఆ లాస్ మీద కొంత అమౌంట్ ఫిక్స్డ్ అమౌంట్ మాత్రమే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ proximate cause. The loss or damage to the vehicle is indemnified only if it is proximate caused by any part of the insured perils. సో ప్రాక్సిమేట్ కాజ్ అంటే మన లాస్ కానీ డ్యామేజ్ కానీ మన వెహికల్కి లాస్ కానీ డ్యామేజ్ కానీ జరిగితే మనం దేనికైతే ఇన్సూరెన్స్ చేయిస్తామో ఆ పార్ట్కి మాత్రమే అది డ్యామేజ్ కానీ లాస్ కానీ జరిగితే దానికి మాత్రమే ఈ ఇన్సూరెన్స్ పాలసీ అమౌంట్ అనేది కవర్ అవుతుంది. నెక్స్ట్ వన్ అడ్వాంటేజెస్. సో ఈ మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ చేయించే వాళ్ళ అడ్వాంటేజెస్ ఏంటంటే వెహికల్ ఈజ్ టోటల్లీ సెక్యూర్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. మన వెహికల్ అనేది టోటల్గా సెక్యూర్ అయి ఉంటుంది. ఎందుకంటే మనకి ఏ డ్యామేజ్ కానీ ఇంజురీస్ కానీ జరిగినా కానీ దానికి ఇన్సూరెన్స్ చేయించాం కాబట్టి కొంత అమౌంట్ అనేది క్లెయిమ్ అని మనం పొందుతాం కాబట్టి సో ఇది సెక్యూర్డ్. నెక్స్ట్ వన్ థర్డ్ పార్టీస్ ఆన్ ది రోడ్ ఆర్ ఇన్సూర్డ్ ఇఫ్ ఇన్ కేస్ యువర్ వెహికల్ మెట్ అన్ యాక్సిడెంట్. ఒకవేళ థర్డ్ పార్టీస్ అంటే వేరే వాళ్ళకి మన వెహికల్ వల్ల యాక్సిడెంట్ జరిగి ఏదన్నా వాళ్ళు ఇంజూరీ అయితే ఒక ఇంజూరీ అయినా డెత్ కానీ జరిగిన ఆ యొక్క లాస్ అనేది ఈ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది పే చేస్తుంది. ఇన్ కేస్ యువర్ వెహికల్ గెట్ స్టోలెన్ ఇన్సూరెన్స్ కంపెనీ విల్ ప్రొవైడ్ మార్కెట్ ప్రైస్. ఒకవేళ మన వెహికల్ అనేది ఎవరైనా ఒకవేళ దొంగలించినా కానీ ఒకవేళ కనిపించకుండా పోయినా కానీ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ప్రొవైడ్ మార్కెట్ ప్రైస్. ప్రజెంట్ మార్కెట్లో మన వెహికల్కి ఎంత వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ అనేది ఈ మార్కెట్ ప్రైస్ని ఈ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మోటార్ ఇన్సూరెన్స్ మేక్స్ డ్రైవర్ రైడర్ ప్యాసింజర్ ఫీల్స్ కాన్ఫిడెంట్ అట్ ద టైమ్ ఆఫ్ జర్నీ. సో ఈ మోటార్ ఇన్సూరెన్స్ చేయడం వల్ల డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే కాన్ఫిడెంట్గా చేస్తారు. ఎందుకంటే ఏదన్నా అనుకోకుండా ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్ కానీ రిస్క్ కానీ జరిగినా కానీ సెక్యూర్డ్గా ఉంది కదా మన వెహికల్ అన్న ఒక నమ్మకంతో సో డ్రైవ్ చేసేటప్పుడు కాన్ఫిడెంట్గా ఉంటారు. నెక్స్ట్ వన్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్. ద కవరేజ్ ఈజ్ నాట్ ఎనఫ్ టు కవర్ మోర్ సీరియస్ యాక్సిడెంట్స్. సో ఈ మోటార్ ఇన్సూరెన్స్ అనేది అన్ని వేళల్లో పనిచేయదమ్మా. సీరియస్ యాక్సిడెంట్స్ బాగా మేజర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఈ ఇన్సూరెన్స్ అనే కవర్ అనేది నాట్ ఎనఫ్ దాని ఎంత అయితే యాక్సిడెంట్ అయిందో అంత మొత్తాన్ని అది కవర్ చేయలేదు. మన ప్రీమియం ఎంత అయితే పే చేస్తాం దాన్ని బేస్ చేసుకుని మన క్లెయిమ్ అనేది పొందుతాం.
సో సీరియస్ యాక్సిడెంట్స్ అప్పుడు ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది నాట్ కవర్డ్, ఎక్కువగా కవర్ అవ్వదు. సో డ్రైవర్స్ విల్ నాట్ బి ఏబుల్ టు ఫిక్స్ దే కార్స్ ఆఫ్టర్ ది కొలాజన్. సో ఏదన్నా అనుకోని యాక్సిడెంట్స్ కానీ రిస్క్ కానీ జరిగినప్పుడు డ్రైవర్స్ విల్ నాట్ బి ఏబుల్ టు ఫిక్స్ దేర్ కార్స్ ఆఫ్టర్ ది కొలాజన్. ఏదన్నా అనుకోకుండా రిస్క్ ఏదైనా జరిగినప్పుడు డ్రైవర్స్కి కూడా ఎలాంటి క్లెయిమ్ అనేది ఇది ప్రొవైడ్ చేయదు. నెక్స్ట్ వన్, డ్రైవర్స్ కెన్ రిమైన్ వితౌట్ దేర్ కార్స్ ఆఫ్టర్ ది క్లెయిమ్. సో ఏదన్నా ఒకవేళ రిస్క్ ఏదైనా జరిగినా కానీ ఓన్లీ కార్స్కి మాత్రమే అది క్లెయిమ్ చేస్తుంది. డ్రైవర్స్ అలా ఉండాల్సిందే తప్ప డ్రైవర్స్కి ఎలాంటి క్లెయిమ్ అనేది జరగదు. సో డ్రైవర్స్కి ఎలాంటి రిస్క్ ఏర్పడినా కూడా అది ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధం లేదు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ట్రావెల్ ఇన్సూరెన్స్. ట్రావెల్ ఇన్సూరెన్స్ ఈజ్ అన్ ఇన్సూరెన్స్ పాలసీ విచ్ ఆఫర్స్ కాంపన్సేషన్ ఫర్ లాసెస్, పర్సనల్, medical and delayed and cancellation of flights during your travel within India or internationally. సో ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఏంటంటమ్మా, మనం వేరే చోటకి వేరే కంట్రీస్కి కానీ లేదా విత్ ఇన్ ది స్టేట్లో కానీ వితౌట్ అవుట్ ఆఫ్ ది స్టేట్స్ కానీ ఇంటర్నేషనల్ కానీ ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మనం కొంత మన పర్సనల్గా కానీ లేదా మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసమైనా కానీ మన లగేజెస్కైనా కానీ ఎనీథింగ్ ఒక ఇన్సూరెన్స్ చేస్తాం, దాన్ని ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన లాసెస్, మన పర్సనల్గా ఏదైనా లగేజ్ పోయినా కానీ లేదా ఫర్ ఎగ్జాంపుల్ సగంలో వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ లేదా క్యాన్సిలేషన్ ఆఫ్ ఫ్లైట్స్, మనం ఒకవేళ ఫ్లైట్ని బుక్ చేసుకుంటే వేరే ఏదో రీజన్ వల్ల ఆ ఫ్లైట్ టికెట్స్ అన్ని క్యాన్సిల్ చేసినా కానీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాస్ వచ్చినాయి. ఈ లాసెస్ అన్ని కవర్ చేయడానికి చేసే ఇన్సూరెన్స్ ఏంటంటే ట్రావెల్ ఇన్సూరెన్స్. సో ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్లో వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఆర్ ప్లాన్స్ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ కస్టమర్స్ ఇంటెండింగ్ టు ట్రావెల్ విత్ ఇన్ ద కంట్రీ. సో ఈ డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఏంటంటే కస్టమర్ అనేవాడు విత్ ఇన్ ద కంట్రీలో తిరుగుతున్నప్పుడు ఏమైనా రిస్క్స్ కానీ పైన చెప్పినట్టు మెడికల్ కానీ లగేజెస్ పోవడం కానీ లేదా ఫ్లైట్ టికెట్స్ కానీ ఇలాంటి వేరే రిస్క్ ఏమైనా వచ్చినప్పుడు దాన్ని కవర్ చేయడానికి చేసే ప్లాన్ ఏంటంటే డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్, విత్ ఇన్ ద కంట్రీ మాత్రమే. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్. An international travel insurance policy safeguards the policyholder against the risk of flights, hijacks, repatriation of to India. అంటే ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఏంటంటే అమ్మా, అవుట్ ఆఫ్ ది స్టేట్ లేదా అవుట్ ఆఫ్ ది కంట్రీ వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు జరిగే రిస్కులు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ హైజాక్ అయినా కానీ రిపాట్రియేషన్ ఆఫ్ టు ఇండియాకి రావడంలో ఏదైనా ఇబ్బందులు పడుతున్నా కానీ ఇలాంటి రిస్క్స్ ఏమైనా ఉంటే ఈ ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది పాలసీ కవర్ చేస్తుంది. Next one, medical travel insurance. The policy is specially designed to cover expenses like medical emergencies and other healthcare related concerns. So, ఈ మెడికల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఏంటంటే పాలసీ స్పెషల్లీ డిజైన్ టు కవర్ ఎక్స్పెన్సెస్ లైక్ మెడికల్ ఎమర్జెన్సీస్. మనం వేరే కంట్రీకి కానీ స్టేట్కి కానీ వెళ్ళినప్పుడు విత్ ఇన్ ద స్టేట్ అండ్ అవుట్ ఆఫ్ ది స్టేట్ మెడికల్ ఎమర్జెన్సీస్, ఏమైనా హెల్త్ ఇష్యూస్ జరిగినా కానీ అండ్ హెల్త్ కేర్ రిలేటెడ్ కన్సర్న్, హెల్త్కి సంబంధించిన ఎలాంటివి ఏమైనా రిస్క్ జరిగినా కానీ ఆ టైంలో ఆ అమౌంట్ అనేది కవర్ చేయడానికి ఆ రిస్క్ అనేది కవర్ చేయడానికి యూజ్ చేసేదే మెడికల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్. నెక్స్ట్ వన్, గ్రూప్ ట్రావెల్ ఇన్సూరెన్స్. కన్సిడర్డ్ గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ ట్రావెలింగ్ అబ్రాడ్ టు పార్టిసిపేట్ ఇన్ బిజినెస్. సో ఈ గ్రూప్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎప్పుడు చేయించుకుంటారంటే కన్సిడర్డ్ గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ ట్రావెలింగ్ టు అబ్రాడ్ టు పార్టిసిపేట్ ఇన్ బిజినెస్. ఏదైనా బిజినెస్ వర్క్ పర్పస్ మీద ఎంప్లాయీస్ అందరూ గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ అందరూ అబ్రాడ్ వేరే స్టేట్గా కంట్రీకి కానీ వెళ్ళినప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఏదైనా రిస్క్ జరగవచ్చు. సో అలాంటి రిస్క్ని కవర్ చేయడం కోసం ఈ గ్రూప్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది చేయించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, సింగిల్ ట్రిప్ ఆర్ మల్టీ ట్రిప్ ట్రావెల్ ఇన్సూరెన్స్. సో సింగిల్ ట్రిప్ కవర్స్ బోత్ మెడికల్ యాజ్ వెల్ యాజ్ నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్. మల్టీ ట్రిప్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రొవైడ్స్ ఎక్స్టెండెడ్ కవరేజ్. సో ఈ సింగిల్ ట్రిప్ మల్టీ ట్రిప్ ఏంటంటమ్మా, సింగిల్ ట్రిప్ కవర్లో సింగిల్ ట్రిప్ అంటే ఒకసారి వెళ్ళి రావడంలో ఏం కవర్ అవుతుందంటే మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ నాన్ మెడికల్ ఇంకేమైనా ఎక్స్పెన్సెస్ కానీ మనకు జరిగి ఒకవేళ రిస్క్ వల్ల ఆ ఎక్స్పెన్సెస్ అనేవి వస్తే ఆ ఎక్స్పెన్సెస్ మొత్తం ఈ సింగిల్ ట్రిప్ అండ్ సింగిల్ ట్రిప్లో కవర్ అవుతాయి. నెక్స్ట్ వన్ ఇస్ మల్టీ ట్రిప్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రొవైడ్స్ ఎక్స్టెండెడ్ కవరేజ్. సో ఈ మల్టీ ట్రిప్ ఇన్సూరెన్స్ పాలసీ ఎలా కవర్ చేస్తుందంటే ఎక్స్టెండెడ్ ట్రిప్స్ ఇవి కాకుండా ఇంక వేరే ఏ ఎక్స్పెన్సెస్ ఏ రిస్క్ జరిగినా కూడా అవన్నీ ఈ మల్టీ ట్రిప్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ అవుతాయి. సో ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ వల్ల కొంత బెనిఫిట్స్ కూడా ఉన్నాయమ్మా, అవి ఏంటో చూద్దాం. కవర్ ఫ్లైట్ డిలే. సో మనం బుక్ చేసుకున్న ఫ్లైట్ అనేది డిలే అయితే ఆ టికెట్స్ అనేవి క్యాన్సిలేషన్ అయితే అది మనకు లాసే కదా. సో ఆ లాస్ని కూడా ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ కవర్ చేస్తుంది. నెక్స్ట్ వన్, బ్యాగేజ్ లాస్ ఆర్ డిలే.
ఒకవేళ మనం వేరే అవుట్ ఆఫ్ స్టేట్కి వెళ్తున్నప్పుడు లేదా ఇన్ స్టేట్ కానీ వెళ్తున్నప్పుడు మన బ్యాగేజ్ మన లగేజ్ అనేది లాస్ అయినా కూడా ఆ లాస్ అనేది కూడా మనకి కవర్ చేస్తుంది. నెక్స్ట్ రీక్లైమ్ లాస్ట్ ట్రావెల్ డాక్యుమెంట్స్. మన ట్రావెల్ డాక్యుమెంట్స్ ఒకవేళ లాస్ అయినా కానీ దాని నుంచి కూడా మనం క్లెయిమ్ అనేది పొందగలము. ట్రిప్ క్యాన్సిలేషన్ కవర్. ఒకవేళ ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళాలని ప్లాన్ చేసుకుని ఏదో ఒక రీజన్ వల్ల ఒకవేళ ఆగిపోతే ఆ ట్రిప్ క్యాన్సిలేషన్కి అయ్యే ఖర్చు కూడా ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా కవర్ చేసుకోగలం. నెక్స్ట్ వన్ కస్టమర్ లాయల్టీ. కస్టమర్ యొక్క నమ్మకం. కస్టమర్ లాయల్టీ ఈజ్ ఎ కస్టమర్స్ విల్లింగ్నెస్ టు repeatedly return to the company to conduct same type of business. Customer loyalty is a measure of customers' likeness to do repeat business with a company or brand. So customer loyalty అంటే ఏంటంటే కస్టమర్స్ విల్లింగ్ టు రిపీటెడ్లీ రిటర్న్ టు కంపెనీ టు కండక్ట్ సేమ్ టైప్ ఆఫ్ బిజినెస్. అంటే కస్టమర్స్ రిపీటెడ్గా సేమ్ అదే కంపెనీకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించాలి. ఎలా అంటే విల్లింగ్నెస్ టు రిపీటెడ్లీ రిటర్న్ టు కంపెనీ టు కండక్ట్ సేమ్ టైప్ ఆఫ్ బిజినెస్. సేమ్ అదే రకమైన బిజినెస్ కండక్ట్ చేయడానికి కస్టమర్స్ విల్లింగ్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఏ ప్రోడక్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో అలాంటి ప్రోడక్ట్ని బిజినెస్ కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తే కస్టమర్స్ విల్లింగ్గా ఉంటారు నెక్స్ట్ టైం కూడా అదే కంపెనీకి వెళ్ళి అదే ప్రోడక్ట్ బై చేయడానికి. సో కస్టమర్స్ లాయల్టీ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ customers likeliness to do repeat business with the same company or brand. So customer యొక్క లాయల్టీ అంటే ఒక మెజర్ ఆఫ్ కస్టమర్స్ లైక్లీనెస్. సో కస్టమర్ లాయల్టీ ఒక మెజరబుల్ ఏంటంటే కస్టమర్స్ లైక్లీనెస్ కస్టమర్స్ యొక్క ఇష్టాలకి. ఎలా అంటే కస్టమర్ ఒక ఇష్టపడిన ప్రోడక్ట్ని తను ఎక్స్పెక్ట్ చేసిన ప్రోడక్ట్ని ఆ కంపెనీ వాడు సేల్ చేస్తే కస్టమర్ అనేది సాటిస్ఫై అవ్వడం ద్వారా సో రిపీటెడ్గా అదే కంపెనీకి అదే బ్రాండెడ్ ప్రోడక్ట్ కోసం రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కస్టమర్ లాయల్టీలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ వన్ ఇస్ నో లాయల్టీ. ద కస్టమర్స్ హు ఆర్ నాట్ లాయల్ విత్ వన్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ద కంపెనీ దీస్ కస్టమర్స్ హ్యావ్ వీక్ బిహేవియరల్ యాటిట్యూడ్ టువార్డ్స్ ద స్పెసిఫిక్ వెండర్. సో ఈ కస్టమర్ అనేవాడు నో లాయల్ విత్ వన్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్. ఏదైనా ఒక ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్కి తను లాయల్గా ఉండకపోతే ఒకవేళ నమ్మకంగా ఉండకపోతే దీస్ కస్టమర్స్ హ్యావ్ వీక్ బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ టువార్డ్స్ ద స్పెసిఫిక్ వెండర్. సో వెండర్ మీద అమ్మేవాడి మీద అంత బిహేవియర్ మళ్ళీ వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ కానీ లేదా ఆ ప్రోడక్ట్ బాగుందన్న యాటిట్యూడ్ అనే ఇంట్రెస్ట్ కానీ ఎలాంటివి చూపించరు. ఎందుకంటే మళ్ళీ రిపీటెడ్గా ఆ ప్రోడక్ట్ కోసం మళ్ళీ ఆ కంపెనీకి వెళ్ళడు. సో నో లాయల్టీ అంటే నమ్మకం కానీ లేకపోతే ఆ ప్రోడక్ట్ మీద నమ్మకం కానీ లేకపోతే మళ్ళీ ప్రోడక్ట్ కోసం అదే కంపెనీ కానీ అదే ప్రోడక్ట్ కోసం అదే బ్రాండెడ్ ప్రోడక్ట్ కోసం మళ్ళీ ఆ కంపెనీకి వెళ్ళడు అండ్ అంత ఇంట్రెస్ట్ కూడా చూపించడు. సో వన్ ఈస్ నో లాయల్టీ. నెక్స్ట్ వన్ ఇంటీరియర్ లాయల్టీ. Low level of attachment but high repeat purchase of products or service produce interior loyalty. In this type of loyalty, customers buy products or services but out of their habits. ఇక్కడ ఏంటంటే లో లెవెల్ ఆఫ్ అటాచ్మెంట్. ఇక్కడ అటాచ్మెంట్ కస్టమర్కిను ఆ కంపెనీ బ్రాండెడ్ కంపెనీ యొక్క కస్టమర్ ప్రోడక్ట్ అమ్మే అతనికి వెండర్కి అటాచ్మెంట్ అనేది తక్కువగా ఉంటుంది. బట్ రిపీట్ పర్చేజ్ ఆఫ్ హై ప్రొడక్ట్స్. సరే మనం అమ్మే ప్రొడక్ట్స్ అనేవి మాత్రం హై లెవెల్లో పర్చేజ్ అవుతూ ఉంటాయి. దిస్ టైప్ ఆఫ్ లాయల్టీ కస్టమర్స్ బై ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ అవుట్ ఆఫ్ దర్ హ్యాబిట్స్. ఇక్కడ ఏంటంటే అటాచ్మెంట్ లేకపోయినా కానీ మన ప్రొడక్ట్స్ అనేవి హై లెవెల్లో పర్చేజ్ అవుతూ ఉంటాయి. బికాస్ కస్టమర్స్ బై ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ అవుట్ ఆఫ్ దర్ హ్యాబిట్స్. వాళ్ళ హ్యాబిట్స్ను వదిలేసి హ్యాబిట్స్ కాకుండా ఒకవేళ ప్రోడక్ట్ కొంటున్నారంటే అతనికి ఇష్టం లేకపోయినా కానీ అక్కడ ప్రోడక్ట్ నమ్మకంగా ఖచ్చితంగా ఉంటుంది అనే ఒక ఒక నమ్మకం అనేది ఉంటే ఒకవేళ ఆ ప్రోడక్ట్ అవసరం లేకపోయినా కూడా ఆ ప్రోడక్ట్ అని కొనడానికి అతను ఇంట్రెస్ట్ చూపిస్తాడు. So that is interior loyalty. Next one, latent loyalty. The customer with high and positive attitude toward the specific supplier but low repeat purchases are referred as latent loyal customers. ఇక్కడ ఏంటంటే కస్టమర్స్ విత్ హై అండ్ పాజిటివ్ యాటిట్యూడ్. ఇక్కడ కస్టమర్ అనేవాడికి హై అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఆ ప్రోడక్ట్ అంటే ఆ కంపెనీ యొక్క సప్లయర్ మీద నమ్మకం ఉంది ఆ ప్రోడక్ట్ అనేది బాగుంటుంది అది బాగుంటుందని. బట్ లో రిపీట్ పర్చేజెస్ ఆర్ రిఫర్డ్ యాజ్ లాటెంట్ లాయల్టీ. బట్ ఆ కస్టమర్ యొక్క ఆ సప్లయర్ యొక్క పర్చేజెస్ అనేవి తక్కువగా ఉంటాయి, లో లెవెల్లో ఉంటాయి. జనాల్లో నమ్మకం అనేది ఎక్కువగా ఉన్నా కానీ పర్చేజ్ లెవెల్స్ అనేవి లోగా ఉంటాయి. సో అలా ఉండడాన్ని లాటెంట్ లాయల్టీ కస్టమర్స్. నెక్స్ట్ వన్, ప్రీమియం లాయల్టీ. The customers with high level of attachment and repeat products and services are known as premium loyalty. ఈ ప్రీమియం లాయల్టీ ఏంటంటే కస్టమర్స్ విత్ హై లెవెల్ ఆఫ్ అటాచ్మెంట్. సో సప్లయర్కి కస్టమర్ అనేవాడికి అటాచ్మెంట్ అనేది ఎక్కువగానే ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం రిపీట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ పర్చేజెస్ కూడా హై లెవెల్లోనే ఉంటాయి. సో ఇలా ఉండడాన్ని ప్రీమియం లాయల్టీ అంటారు.
నెక్స్ట్ వన్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ రికార్డ్స్. సో ఇన్సూరెన్స్ కంపెనీ రికార్డ్స్ అనేది ఎలా మెయింటైన్ చేస్తుంది? నెక్స్ట్ టాపిక్. First point is IRDA today asked insurers to keep records of customers and beneficiaries for 5 years after termination of business relationship. So IRDA today asked insurers ని IRDA అడుగుతున్నామా present ఉన్న situation లో to keep records of customers and beneficiaries for 5 years after termination of business relationship. సో IRDA ఏం అడుగుతుందంటే ఇన్సూరెన్స్ని మనం ఎప్పటికప్పుడు రికార్డ్ చేసిన రికార్డ్స్ ఉంటాయి కదమ్మా, ట్రాన్సాక్షన్ ఏం జరిగినాయి ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డ్ చేసి ఉంచుతారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా. సో ఆ రికార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. సో కీప్ రికార్డ్స్ ఆఫ్ కస్టమర్స్కి అండ్ బెనిఫిషియరీస్కి కోసం ఆ రికార్డ్స్ అనేవి దాచి ఉంచాలి ఫర్ 5 years, టెర్మినేషన్ ఆఫ్ 5 years వరకు బిజినెస్ రిలేషన్షిప్. అంటే మన దగ్గర ఎవరైతే మన దగ్గర పాలసీ కానీ ఏదైనా పర్చేస్ చేస్తారో వాళ్ళ కోసం మన కంపెనీలో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా 5 yearsని దాచి ఉంచాలి. టెర్మినేషన్ ఆఫ్ 5 years దాచి ఉంచాలి మా రికార్డ్స్ని, కస్టమర్స్ కోసమైనా కానీ బెనిఫిషరీస్ కోసమైనా కానీ. The next one, the record of documents evidence in identifying the customers and beneficial owners as well as account files and business correspondence relating to the customer shall be maintained at least a period of 5 years after the business relationship with customer has ended. So, ఈ రికార్డ్స్ని ఒక ఎవిడెన్స్గా యూజ్ అవుతుంది. ఐడెంటిఫైయింగ్ ద కస్టమర్స్ అండ్ బెనిఫిషియల్ ఓనర్స్, ఎవరైతే బెనిఫిషియల్ ఓనర్స్ ఉన్నారో లేదా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో అనేది తెలుసుకోవడం కోసం ఈ రికార్డ్ అనేది ఎవిడెన్స్గా యూజ్ అవుతుంది. సో అలా ఎవిడెన్స్ యూజ్ అవ్వాలంటే మినిమం 5 years టెర్మినేషన్ కోసం 5 years టెర్మినేషన్ ఈ రికార్డ్స్ అనేవి దాచి ఉంచాలి. నెక్స్ట్ వన్, ఇన్సూరర్స్ and the agents are also required to maintain the records all transactions for the period of 5 years from the date of transaction. సో ఇన్సూరెన్స్ కానీ ఏజెంట్స్ కానీ రిక్వైర్డ్ టు మెయింటైన్ రికార్డ్స్. సో ఈ రికార్డ్స్ అనేవి ఆల్ ట్రాన్సాక్షన్స్ 5 yearsలో 5 years ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ జరిగిందో అప్పటి నుంచి నెక్స్ట్ 5 years వరకు ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని రికార్డు దాయాలి. సో ఇన్సూరర్ కానీ తన ఏజెంట్ కానీ దాయడం అవసరం. నెక్స్ట్ వన్, IRDA ఈజ్ ఆల్రెడీ examining the allegations of money laundering leveled against the certain insurance companies and has said action would be taken against the guilty. సో IRDA ఆల్రెడీ ఎగ్జామిన్ చేస్తూనే ఉంది అలిగేషన్ ఆఫ్ మనీ ఫర్ లాండరింగ్ లెవెల్ అగైనెస్ట్ సర్టన్ ఇన్సూరెన్స్ కంపెనీస్. ఏవైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ మీద మనీ మీద ఎలిగేషన్స్ అయితే ఉన్నాయో ఆ కంపెనీస్ అన్నిటిని కూడా IRDA అనేది ఎగ్జామిన్ చేస్తుంది. సో ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్స్ కానీ ఏమైనా ఎర్రర్స్ కానీ కమిట్ అయినా కానీ ఈ IRDA అనేది సీరియస్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇన్సూరెన్స్ కంపెనీస్ మీద. నెక్స్ట్ వన్, ద 4 insurance companies which figured in it list alleged to have violated the KYC, know your customer, and anti-money laundering AML guidelines. So the four insurance companies మాత్రం figured in list of alleged have violated. So 4 insurance companies మాత్రం ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ మాత్రం ఈ కంపెనీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మిస్లీడ్ చేయకుండా అండ్ ప్రాపర్ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ఉండాలి. అట్ ది సేమ్ టైమ్ టు హ్యావ్ వయోలేటెడ్ ద KYC, టు నో యువర్ కస్టమర్స్ అండ్ యాంటీ మనీ లాండరింగ్ గైడ్లైన్స్ని ఫాలో అవుతూ కంపెనీ అనేది లీడ్ చేస్తూ కస్టమర్స్కి ప్రాపర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం జరగాలి. ఇదేనమ్మా 3rd యూనిట్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.